వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్టబుగ్గల సుందరి తన సినీ కెరియర్ మొదట తెలుగు సినిమాలతోనే మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా తన గ్లామర్ తో తాప్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు మరియు తమిళంలో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు సరిగ్గా నడవకపోవడంతో సరైన అవకాశాలు రాక బాలీవుడ్ కు వెళ్ళింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే బాలీవుడ్ కు వెళ్ళడానికి గల కారణాలను క్రికెట్ శిఖర్ ధావన్ చేస్తున్న దావన్ కరెంగే అనే చాట్ షోలో పంచుకుంది. తను బాలీవుడ్ లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను వెల్లడించింది. ఈ వారం శిఖర్ ధావన్ తో దావన్ కరెంగే అనే చాట్ షోలో అతిథిగా పాల్గొన్న తాప్సీ తన సిరి అరంగేట్రం గురించి పలు విషయాలు పంచుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయని, కొన్నాళ్ళకే ఆమెకు బాలీవుడ్ లోనూ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. నేను చూడ్డానికి కొంచెం ప్రీతి చింటాలా ఉండటం వల్లే నాకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. అందువల్లే నేను ఆమెలా ఉండడానికి ప్రయత్నించాను అని తెలిపింది. ఇటీవలే చిరకాల ప్రియుడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మదియాస్ బోను మార్చ్ లో ఉదయ్పూర్ లో తాప్సీ వివాహం చేసుకుంది. తాప్సీ చివరిగా షారుఖ్ ఖాన్ తో కలిసి డుమ్కి లో కనిపించింది. మోడలింగ్ తో కెరియర్ మొదలు పెట్టిన తాప్సీ ఆ తర్వాత 2010లో తెలుగు సినిమా జుమ్మంది నాదం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ మంచి అవకాశాలు అందుకుంది. తెలుగులో భారీ కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ కాలం తన క్రేజ్ కొనసాగించలేకపోయింది. కానీ వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో మొగుడు, మిరపకాయ్, మిస్టర్ పర్ఫెక్ట్, గుండెల్లో గోదారి పలు సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ ఆపై బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2013లో బేబీ సినిమాతో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. పింక్, నామ్ షబానా, జుడ్వా 2, ముల్క్, మనర్జియన్, బుద్లా, మిషన్ మంగల్, తప్పడ్, రష్మి రాకెట్ వంటి అనేక చిత్రాలలో నటించింది. హిందీలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ వంటి బడా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో హీరోయిన్ గా తన సత్తా చాటింది తాప్సీ. ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే అవుట్ సైడర్ ఫిలిం అనే పేరుతో నిర్మాత సంస్థను ప్రారంభించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. హీరోయిన్ కాగానే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగాను రాణిస్తుంది. సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన పలు చిత్రాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. అంతేకాకుండా అటు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతోంది తాప్సీ. ఒక అద్భుతమైన ఫిలింగ్రఫీ, నటనతో పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. ప్రతిభ అనేక ప్రాజెక్టులు తాప్సీ పన్ను నికర విలువను పెంచాయి. ఆగస్టు 1, 1987న న్యూఢిల్లీలో జన్మించింది తాప్సీ. మోడలింగ్ లోకి ప్రవేశించడానికి ముందు కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె 2013లో చష్మే బద్దూర్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. నివేదికల ప్రకారం తాప్సీ పన్ను దాదాపు 50 కోట్ల రూపాయల నికర విలువ కలిగి ఉంటుందని, ఇది ప్రధానంగా ఆమె చిత్రాల నుండి వచ్చింది. వీటిలో ఎక్కువ భాగం బాక్స్ ఆఫీస్ హిట్లు, ఆమె బ్రాండ్ ఎండర్స్మెంట్లు, మోడలింగ్ అసైన్మెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం పన్ను తాప్సీ ప్రతి చిత్రానికి 1 నుండి 2 కోట్ల వరకు వసూలు చేస్తుంది. నటనతో పాటు తాప్సీ పన్ను ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో బ్యాడ్మింటన్ జట్టు సహా యాజమానిగా ఉంది. వివాహ ప్రణాళిక కంపెనీలో పెట్టుబడులు పెడుతోంది. ఆమె ఫ్రాంజల్ కండియాతో కలిసి అవుట్ సైడ్స్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్స్ హౌస్ ను స్థాపించింది. అవి ఆమె నటన వృత్తితో సంబంధం లేకుండా ఆదాయాన్ని రాబడుతున్నాయి. ముంబైలో తాప్సీ పన్ను తన సోదరి షాగున్ తో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటికి పన్ను పిండిన్ అని పేరు పెట్టారు. అంధేరిలో ఉన్న ఈ ఇంటి ధర 10 కోట్లు. తాప్సీ లగ్జరీ కార్లు. తాప్సీ గ్యారేజ్ లో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ GLE 250D నుంచి సినిమాలకు తాప్సీ బ్రేక్ నిజమేనా?
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అందులో నిజం ఎంతున్నది క్యారెక్టర్ గా తెలియదు, కానీ ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ అవుతోంది. సౌత్ సినిమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో ఈమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. కెరియర్ పీక్స్ లో పడుతున్న సందర్భంలోనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. క్రీడాకారుడైన మథియాస్ బోని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. డెన్మార్క్ వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేశారని బయట టాక్. నిజమైనా అని అడగ్గా తాప్సీ తాను ముంబైలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. మరి సినిమాలకు గుడ్ బై చెప్తుంది అన్న ప్రశ్నపై మాత్రం సమాధానం చెప్పినట్టు కనిపించలేదు. దాంతో నెటిజన్లు పిల్లలను కనే ఆలోచనలో ఉందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తాప్సీ సినిమాల విషయానికి వస్తే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన తాప్సీ కొన్ని సినిమాలు ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ లా మారాయి. మరి కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో కలిసి సినిమాలలో నటిస్తోంది. చివరగా ముదస్సర్ అజీజ్ తో తెరకెక్కించిన కేల్ మెయిన్ లో అక్షయ్ కుమార్, వాణి కపూర్, ప్రగ్యా జైస్వాల్ తదితరులతో కలిసి నటించింది. గాంధీరా మూవీలో నటిస్తూ వీటితో పాటు ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. మరో 2-3 ప్రాజెక్టులలో నటిస్తోంది. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.